చిత్తూరు జిల్లా పుల్చల మండలంలో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పుల్చల మండలంలోని ఎర్రపాపిరెడ్డిగారిపల్లి ప్రధానోపాధ్యాయురాలు శ్యామల మాట్లాడుతూ పిల్లలకు నైతిక విలువలు నేర్పాలని ఆమె పేర్కొన్నారు. అంతేకాక తల్లిదండ్రులు పిల్లలకు సెల్ ఫోన్లు ఇవ్వరాదన్నారు. మంచి రిలేషన్ నేర్పిస్తూ ఆడపిల్లలను చెల్లిగా పిలవడం పిల్లలకు టీచర్లు నేర్పాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కూడా నాకు ఒక కేసు వచ్చింది. చిన్న బిడ్డే ఏమంటే ఏమ్మా నీ కొడుకు అంటే నా కొడుకు రోజు స్కూల్కి రానంటున్నాడు, ఏడుస్తున్నాడు అని. ఎందుకు అని నేను విచారిస్తే ఎందుకు నా బాగానే ఉన్నాడు కదా వాడంటే ఇంటికి పోయి వాళ్ళ అమ్మని బెదిరిస్తాడంట. సెల్ ఫోన్ ఇస్తావా, పదల్లో దూకిమంటావా, సెల్ ఫోన్ ఇస్తావా, స్కూల్కి పోవాలంటే నేను సెల్ ఫోన్ కావాలి. పేరెంట్స్ కి మనం ముందు ఇవ్వాలి. మీరు మా మీద పడితే ఎట్లా, మీరు సెల్ ఫోన్లు ఇచ్చేస్తా మేమేమో మంచి మంచి విషయాలు చెప్తూ పంపిస్తుంటా, మీరేమో సెల్ ఫోన్లు ఇచ్చి మీ పనులు మీరు ఉంటారు. వాడు ఏం చేస్తున్నాడు ఎవరు తెలుసు. కాబట్టి మనము పేరెంట్స్ కూడా అవేర్నెస్ కలిగించి ఖచ్చితంగా మీరు సెల్ ఫోన్లు ఇవ్వద్దండి. దాని ఏమేమో గొప్పంగా ఉంటుంది. అవంతా చూస్తే ఆ బిడ్డ ఆ వయసు బిడ్డ ఎమోషనల్ గా ఫీల్ అవ్వదు, ఖచ్చితంగా అవుతారు. కాబట్టి మనము టీచర్స్ గా మన బాధ్యతను మనం ఖచ్చితంగా నిర్వర్తిస్తాం. మంచి పౌరులు, మంచి వాల్యూబుల్ వాల్యూస్ మనము మగబిడ్డలకు చెప్పాలి. నువ్వు నీ బిడ్డ నీ చెల్లిగా చూడు. నేను ఎప్పుడు అంటా మీ చెల్లి పిలిచిన చూడరా అంటా. ఎవరన్నా పిలిస్తే మీ చెల్లి పిలుస్తున్న చూడు, అరే అమ్మా మీ అన్న పిలుస్తున్నాడు చూడు. సో మనం ఒక రిలేషన్, మంచి రిలేషన్ వాడి మధ్యలో క్రియేట్ చేస్తే కొంతవరకైనా, అంతా మనము చేస్తానని అనలేము, కొంతవరకైనా కొంత సాధించగలమని విశ్వసిస్తూ దీన్ని మనమే చేయాలండి. మనమే చేయాలి, టీచర్స్ గా మనమే చేయాలి. ఒకటి 100% మనం ఫుల్ఫిల్ కాకపోయినా 50% చేద్దాం, చేస్తారని అవకాశం ఇచ్చినట్టు